హాయ్ అండి. ఎంతో హెల్తీ ఈజీ టేస్టీ రెసిపీ మామిడికాయ నువ్వుల పప్పు పచ్చడి. ఇది చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది పచ్చి మామిడికాయ. ఈ పచ్చి మామిడికాయ పుల్లగా ఉన్నదైతే హాఫ్ ముక్క చాలు, కొంచెం నార్మల్గా ఉన్నదైతే ఇలా ఒక కాయ తీసుకోండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అయితే ఈ ముక్కలేం షేప్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఇంకో ఇలా పల్చగా చేసుకుంటే మిక్సీలో ఫాస్ట్గా గ్రైండ్ అవుతాయి. ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో నువ్వుల పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి. దీనికి ఆయిల్ అవసరం లేదు, సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఎందుకంటే నువ్వుల పప్పు త్వరగా మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు చల్లారనివ్వాలి. కొంచెం సేపు చల్లారనిచ్చాక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉప్పు, పసుపు వేయాలి ఫస్ట్. దీని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచిన నువ్వుల పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. దాంట్లో వేసిన తర్వాత వాటర్ అవసరం లేదు, ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా దాంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసినప్పుడు వాటర్ అవసరం లేదు, అవసరమైతే కొంచెం వాటర్ వేసి చేసుకోండి. ఇంకా గట్టిగా ఉందనిపిస్తే ఇంత కొంచెం వాటర్ మాత్రమే వేయాలి. ఎక్కువ వాటర్ వేస్తే పల్చగా ఉంటే బాగోదు, అన్నంలోకి గట్టిగా ఉంటేనే టేస్ట్గా అనిపిస్తుంది. తర్వాత దీనికి పోపుకి ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. మీ దగ్గర పొడి ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు. అంతే, మామిడికాయ నువ్వుల పప్పు పచ్చడి రెడీ. ఇది చాలా హెల్దీ అయింది. నువ్వుల పప్పులో ఫైబర్, చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఇంకా నువ్వుల పప్పు మనకి ఆడవాళ్ళకైతే చాలా మంచిది, రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కూడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.